Good evening, all of you. This is Vinodini from Hyderabad. All e-Bytorium family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో మనకి ఇవాళ ఆల్ట్రా బెర్రీ గురించి మనం ఎవ్రీ వీక్ అయితే మనం డిస్కస్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే బూస్టర్ ప్లాన్ అనేది మనకి స్టార్ట్ అయింది. దాంట్లో 14,300 నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఆల్ట్రా బెర్రీ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ గా మనం చూస్తున్నాం ఈ రోజు, రైట్? సో అలాంటిది సో మెనీ డౌట్స్ చాలా మందికి ఉంటాయి. మరి ఈ ఆల్ట్రా బెర్రీ ఎవ్రీ వీక్ మనం చెప్తూనే ఉన్నాం. సో దాంట్లో సేల్స్ కూడా చాలా అవుతున్నాయి. ఐ అప్రిషియేట్ దట్ వన్ ఆల్సో. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మనకు ఎవరికి చెప్పాలంటే మన గ్రేట్ మెంటర్ లీడర్ వెంకట్రాజ్ సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నా గ్రేట్ టీమ్ అప్లైనర్స్ కి, నా గ్రేట్ టీమ్ కి, అలాగే అశ్విన్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు ఈ సెషన్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ టీంలో ఇంకా ఎవరైనా రాకపోతే మీరు ఇన్వైట్ చేయండి, ఎందుకంటే మనకి ఇది ఇంపార్టెంట్ సెషన్ కాబట్టి. ఓకే, సో మనము ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. ఎస్, వన్స్ అగైన్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఆల్ట్రా బెర్రీ టాపిక్ గురించి ఈరోజు మనం చూస్తున్నాం. 1 minute. ఓకే, సో ఆల్ట్రా బెర్రీ మనం ఎందుకు వాడుతున్నాము ఈ రోజు అంటే, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, ఒరాక్ వాల్యూని ఇస్తుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్టప్ చేస్తుంది, రైట్? ఇది అందరికీ తెలుసు. సో మరి ఏ విధంగా మనకి ఇది యూజ్ అవుతుంది అన్ని కూడా మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ అనేది మనము ఎందుకు అంటే పీపుల్స్ ని అవేర్ చేయాలి, వాళ్ళకు ఒక బెటర్ హెల్త్ అనేది ఇవ్వాలి. మరి ఈ ప్రోడక్ట్ అంత బాగా ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇట్స్ అన్ మిరాక్యులస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రైట్ నౌ మనము ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఈరోజు ఉన్నాము ప్రతి ఒక్కరికి కూడా తెలీదు. సో దాని గురించే మనం ఈరోజు టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుందాం. మన ముఖ్య ఉద్దేశము అదే అన్నమాట. సో వై వి ఫాల్ సిక్, మనం ఎందుకు సిక్ అయిపోతున్నాం అంటే అనారోగ్య పాలు ఎందుకు అవుతున్నాం ఎవ్రీ టైం అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపల్సరీ మనకు ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటూ ఉంటామో అప్పుడు ప్రతిసారి కూడా మన శ్వాసతో పాటు జర్మ్స్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి మన శరీరంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. సో ఈ వెళ్ళిన వైరస్ లేదా బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మనం ఏదైనా మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుందా అంటే తాత్కాలికంగా తగ్గుతుంది, కానీ ఎవ్రీ టైం అది మనకు అటాక్ అవుతూనే ఉంటుంది అనమాట. మరి ఆ జర్మ్స్ అటాక్ ఏదైనా మెడిసిన్స్ కానీ కెమికల్స్ కానీ ఆపలేవు. సో మన శరీరంలో ఇలాంటి బ్యాక్టీరియా వైరస్ ని ఆపడానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్నే మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం. దాన్నే తెలుగులో రోగ ప్రతికార శక్తి అంటాం అనమాట, రోగ నిరోధక శక్తి అంటాం. సో ఆ ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి టోటల్ గా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మన బాడీలో వస్తుంది. కానీ అదే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోయింది అంటే మనం కంపల్సరీ ఎవ్రీ టైమ్ సిక్ అవుతూ ఉంటాం అనమాట. అంటే చీటికి మాటికి సిక్ అవుతూనే ఉంటారు చాలా మంది. సో అలాంటిది అవుతుంది. సో అది మనం చూద్దాం వన్. సో ఎందుకు మనము సిక్ అయిపోతున్నాం అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, మనందరికీ తెలుసు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం మనము. సో ఇంక్రీజ్డ్ స్ట్రెస్ లెవెల్స్ కెన్ లీడ్ వేరియస్ హెల్త్ ఇష్యూస్. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రకరకాల స్ట్రెస్ అన్నమాట. ఇది సో మెనీ థింగ్స్ దాంట్లో ఉంటాయి. డబ్బు ఉండడం ఒక కష్టం, డబ్బు లేకపోవడం ఒక ప్రాబ్లం. ఓకే, చదువు ఉన్నా ఒక ప్రాబ్లం, చదువు లేకపోయినా ఒక ప్రాబ్లం. అన్నిటికీ స్ట్రెస్ అనేది తీసుకుంటూ ఉంటాం, పూర్ రిచ్ ఎనీవే ఏదైనా సరే. సమస్యలు ఈ రోజు మనకు చాలా ఎక్కువగా అయ్యాయని చెప్పొచ్చు. సో దాంట్లో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ సిస్టమ్ అనే దాని వల్ల బ్రేక్ అవుతుంది. అలాగే అంటే
సస్పెక్టబుల్ ఇల్నెస్ అనేది కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక రకంగా చూడాలంటే జంక్ ఫుడ్ అనేది ఈరోజు చాలా ఎక్కువగా అయ్యింది. ఈ జంక్ ఫుడ్ వల్ల కూడా అంటే పిజ్జా కానీ, బర్గర్ కానీ, చిప్స్ కానివ్వండి, సమోసా కానివ్వండి, ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ అనేది ఈరోజు చాలా మంది తీసుకుంటూనే ఉన్నారు. సో అలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా మనకి? అంటే దానివల్ల విటమిన్స్ రావు, మినరల్స్ రావు, ఫ్యాట్, ప్రోటీన్ ఏది రాదు. కాకపోతే దాంట్లో మనకు టాక్సిన్ డిపాజిట్స్ బాడీలో ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే అదంతా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటది. అంటే ప్యాక్డ్ ఫుడ్ అంతా కూడా దట్ ఈస్ నాట్ ఫుడ్. అంటే దాన్ని మనం ఫుడ్ అనం, దాన్ని ఏమంటాం, ప్రోడక్ట్ అంటాం. ఏదైతే ప్యాక్డ్ అయ్యి నెలలు నెలలు అలాగే నిల్వ ఉండి పాడైపోకుండా ఉంటే దాన్ని ప్రోడక్ట్ అంటాం, కానీ ఫుడ్ అనం. ఫుడ్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆకుకూరలు కానివ్వండి, వెజిటేబుల్స్, గ్రీనీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఏదైనా మీరు ఆకుకూరలు, కూరగాయలు ఏది తీసుకున్నా మనకు 3-4 డేస్ లో మీరు ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే 2-3 డేస్ లోనే అది పాడైపోతుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ ఫుడ్. అంటే దాంట్లో ప్రాణం ఉంటుంది. వీటిలలో అలాంటిది ఏమి ఉండదు అనమాట. మరి దీని వల్ల ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది బాడీలో స్టార్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ గా హెల్త్ అనేది పాడైపోతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మనకి డౌన్ అయిపోతుంది అనమాట. ఇంకొక రకంగా చూసుకుంటే పొల్యూషన్ ఎక్స్ప్లోజర్, అంటే మనకు బయట వాతావరణంలో చాలా కూడా మనకి పొల్యూషన్ అనేది ఎక్కువగా అయిపోయింది. అది ఎయిర్ పొల్యూషన్ అవ్వనివ్వండి, నాయిస్ పొల్యూషన్ అవ్వనివ్వండి, వాటర్ పొల్యూషన్ అవ్వనివ్వండి. ఓకే, సో రకరకాల పొల్యూషన్స్, అది 4 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పొల్యూషన్ వల్ల కూడా మనము కంపల్సరీ మన శ్వాస నుంచి అది తీసుకుంటూ ఉంటాం కాబట్టి మన బాడీలో టోటల్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోయి మన రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువగా అవుతాయి. అంటే బ్రాంకైటిస్ కానివ్వండి, అలర్జీస్ కానివ్వండి, అస్తమా కానివ్వండి, అంటే లంగ్స్ కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం అయిందంటే వీక్నెస్ అనేది చాలా అవుతుంది. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అంతా డౌన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మరి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఏంటో మనం చూద్దాము. 1 minute స్క్రీన్. ఓకే, సో మనకి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏంటి మనం చూద్దాం ఇప్పుడు. దీంట్లో ఏంటంటే మనకి మన బాడీ అనేది ముఖ్యమైన ఒక స్ట్రక్చర్ అన్నమాట. మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ముందుగా ఆటం అంటే అణువు అని అంటాం మనము. ఈ ఆటమ్స్ అన్ని కలిసి ఒక మాలిక్యూల్ తయారవుతుంది. అలాగే ఈ మాలిక్యూల్స్ అన్ని కలిసి ఒక మైక్రో మాలిక్యూల్ తయారవుతుంది. అలాగే ఇవన్నీ కలిసి కూడా ఒక ఆర్గానిల్లీ తయారవుతుంది. ఈ ఆర్గానిల్లీ అన్ని కలిసి ఒక సెల్స్ తయారవుతాయి. ఆ సెల్స్ అన్ని కలిసి ఒక టిష్యూ తయారవుతుంది. ఆ చాలా రకాల టిష్యూస్ అన్ని కలిసి ఆర్గాన్స్ తయారవుతాయి మన బాడీలో. ఈ ఆర్గాన్స్ అన్ని కూడా ఒక 11 సిస్టమ్ గా ఫామ్ అయిపోయి ఈ 11 సిస్టమ్స్ కలిసి మన శరీరం అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీన్నే మనం లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. సో మన బాడీలో 63 ట్రిలియన్ సెల్స్ హ్యూమన్ బాడీలో మనకు ఉంటాయి. దీంట్లో 300 బిలియన్ న్యూ సెల్స్ అనేది ఎవ్రీ డే క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే 200 మిలియన్ సెల్స్ ఎవ్రీ మినిట్ కి మన బాడీలో క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మన బాడీ అనేది ఒక మిరాక్యులస్ అని చెప్పొచ్చు, రైట్? సో చాలా ఆర్గాన్స్ అన్ని మన శరీరంలో ఇలా ఏర్పడడం వల్ల సో మనకి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది, రైట్? సో అలాగే బ్రీతింగ్ అండ్ ఎక్స్ప్లోజర్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకు కంపల్సరీ మనము రోజుకి ఎన్నిసార్లు మనం శ్వాస పీల్చుకుంటున్నాము అంటే కాన్స్టెంట్ గా
రెస్పిరేటరీ అనేది హెల్దీగా ఉన్నప్పుడే మన బాడీ హెల్దీగా ఉంటుంది, ఎందుకంటే ఊపిరి మనం పీల్చుకుంటూ వదులుతూ ఉంటాం కాబట్టి. మరి అప్రాక్సిమేట్లీ మనము 23,000 టైమ్స్ ఎవ్రీ డే మనం బ్రీత్ చేస్తాం, అంటే శ్వాస అనేది పీల్చుకుంటూ ఉంటాము. సో అది లంగ్స్ ద్వారా మనకు మన శ్వాస పీల్చుకుంటాం, ముక్కు ద్వారా కానివ్వండి, గాలి ద్వారా కానివ్వండి. అప్పుడు వాతావరణంలో ఉన్న అనేక రకమైన సూక్ష్మ జీవులు, అంటే జర్మ్స్ అంటాం, లేదా బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్వాస ద్వారానే మన బాడీ లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో దీని వల్ల టాక్సిన్స్ అనేది డిపాజిట్ మన బాడీలో అంటుంది, అంటే డిపాజిట్ అవుతుంది. దీని అర్థం ఏంటి అంటే వ్యాధులకి మనము మన శరీరంలోకి మనమే లాగేస్తున్నాం అన్నమాట. సో అందుకే మనకు రకరకాల వ్యాధులు అనేది ఈరోజు ఏర్పడుతున్నాయి. ఓకే, సో అలాగే ద ఇమ్యూన్ సూపర్ హీరో ఎవరు అంటే, మనకు ఒక సూపర్ హీరో అని చెప్పొచ్చు. మన బాడీ ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒక డిఫెన్స్ సిస్టమ్. ఇది 24/7 డే నైట్ మనల్ని సేఫ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అంటే ఇది వైరస్ నుంచి కానివ్వండి, బ్యాక్టీరియా నుంచి కానివ్వండి, ఇన్ఫెక్షన్ నుంచి ఇది కాపాడుతుంది. ఒక సూపర్ హీరో లాగా. ఇప్పుడు సూపర్ హీరో అంటే ఏం చేస్తారు, ఒక విలన్స్ నుంచి ఎలా కాపాడుతారు మనల్ని. సో అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఒక సూపర్ హీరో అన్నమాట. దాన్నే మనం డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరికైతే స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళు హెల్దీగా ఉంటారు, ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడరన్నమాట. కానీ వెన్ ఇట్ బికమ్స్ వీక్, ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుందో, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీక్ అవుతుందో, వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ కి కానివ్వండి, డిసీజెస్ కి కానివ్వండి లోన్ అవుతారనమాట. ఓకే, సో వై ఇమ్యూనిటీ బికమ్స్ వీక్, మరి ఎందుకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకు డౌన్ అవుతుంది, ఎందుకు వీక్ అయిపోతుంది ఇమ్యూనిటీ సిస్టమ్, అది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతకు ముందు చెప్పినట్టు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి మనకి. జాబ్ టెన్షన్, బిజినెస్ టెన్షన్, ఒక్కొక్కసారి మనకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా, ఎనీవే. సో క్రానిక్ స్ట్రెస్ అనేది ఏం చేస్తుంది అంటే మన బాడీని వీక్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. దాంతో పాటు మనకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది అనమాట, రైట్. అలాగే అన్హెల్దీ డైట్, ఇంతకు ముందు చెప్పినట్టు అసలు ఫుడ్డే కరెక్ట్ గా తీసుకోమన్నమాట. మనం మన ఫుడ్ లో ఎప్పుడూ కూడా న్యూట్రియన్స్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదర్ ఇట్ ఈస్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్, అలాగే చాలా రకాలుగా మనకు అన్ని కూడా ఉండాలి. బట్ మనం ఏం చేస్తున్నాము అంటే, మనం ఎందుకు ఉపయోగపడని ఆహారాన్ని ఈరోజు మనం తీసుకుంటున్నాము, లైక్ జంక్ ఫుడ్ అని చెప్పొచ్చు. మనకు దాని వల్ల ఏమవుతుంది అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. హెల్త్ అనేది కూడా, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయి హెల్త్ కూడా ప్రాబ్లం లో పడుతుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా అదే రకంగా ఉంది. ఇంకా చెప్పాలంటే స్లీప్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, అంటే నిద్ర సరిగ్గా పోరు. చాలా మందికి నిద్ర అనేది రాదు ఈ రోజులలో. ఒకవేళ మీకు నిద్ర కరెక్ట్ గా రాదు అంటే 50% డిసీజెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. కానీ మీకు ఎప్పుడైతే కంప్లీట్ సౌండ్ స్లీప్ ఉంటుందో, అప్పుడు ఏంటంటే ఎన్ని రకాల వ్యాధులైనా చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. కానీ నిద్ర ప్రధాన కారణం. కానీ ఈరోజు నిద్రనే చాలా వరకు ఎవరికి రావట్లేదు. ఇంకొకటి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది, రైట్. సో దాని వల్ల కూడా మనకి ఏమవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఫ్రీ రాడికల్స్ ఏంటి, అలాగే దాని లైఫ్ స్టైల్ మనది ఎలా ఉంటుంది అంటే, ఫ్రీ రాడికల్స్ మన బాడీలో అనేక రకాల వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ మాత్రమే. దాంతో పాటు మన లైఫ్ స్టైల్ ఎలా అయింది ఇవాళ అంటే, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ చేయడం, పెస్టిసైడ్స్ వాడిన ఫుడ్ ని మనం తీసుకోవడం, ఇండస్ట్రియల్ కెమికల్స్ అనేది మన మీద ఉండడం ప్రభావం, అలాగే రేడియేషన్ ప్రభావం ఉంది ఇవాళ, రైట్. అలాగే ఇంకా చూస్తే డ్రగ్స్, అంటే ఎక్కువగా టాబ్లెట్స్, మెడిసిన్స్ తీసుకోవడం, టాక్సిన్ పదార్థాలు తీసుకోవడం,
పొల్యూషన్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఈరోజు మనకి ఫ్రీ రాడికల్స్ మన బాడీలో జనరేట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో అలాగే డైలీ చాయిసెస్ మనకి హెల్త్ ఇంపాక్ట్ అంతా కూడా నెగిటివ్ లో వెళ్ళిపోతుంది. ఇంకా లైఫ్ స్టైల్ చాయిసెస్ ఏంటంటే పూర్ డైట్, ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ గా చెయ్యరు. సో దీని వల్ల అంటే వాకింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎక్సర్సైజ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇది కూడా మన లైఫ్ లో ఈ రోజు లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీని వల్లనే మన లైఫ్ స్టైల్ కూడా ఈ రోజు పూర్తిగా పూర్ లైఫ్ స్టైల్ అనేది ఈ రోజు ఉంది. దాని వల్లనే సో మెనీ డిసీజెస్ మనకి అటాక్ అవుతున్నాయి. సో అటాక్ అయ్యాయి అంటే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్ శాతం తగ్గింది, ఫ్రీ రాడికల్స్ శాతం పెరిగింది అని అర్థం అన్నమాట. అలాగే మరి ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి, అది కూడా చూద్దాం. మరి ఫ్రీ రాడికల్స్ మనం ఇంతకు ముందు విన్నాము. ఎప్పుడు విన్నాము అంటే కరోనా టైంలో మనం ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి అప్పుడు విన్నాం. ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో మనకు కరోనా పేషెంట్స్ అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయినందుకే ఉన్నారనమాట. ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉందో వాళ్ళకి కరోనా అటాక్ అవ్వలేదు అప్పుడు, రైట్. సో మరి ఆ రోజు అంటే అప్పుడు ఫ్రీ రాడికల్స్ శాతం అనేది బాడీలో ఇంక్రీజ్ అయిందని అర్థం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా చాలా ఉంది అని అర్థం. మరి ఆ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి మనం చూద్దాం. సో ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ అనేది ఒక అన్స్టేబుల్ మాలిక్యూల్ అన్నమాట. ఓకే, సో అంటే ఒక ఏదైతే మనకి మాలిక్యూల్ ఉంటుందో దాంట్లో ఆటమ్స్ ఉంటాయి. ఈ ఆటమ్స్ చుట్టూ కూడా ఏముంటాయి అంటే ఆర్బిట్స్ అంటాం. ఈ వలయాలు ఉన్నాయి కదా రౌండ్ రౌండ్, వీటిని ఆర్బిట్స్ అంటాం. ఈ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక ఆటం చుట్టూ 3-4 ఆర్బిట్స్ ఉంటాయి. దాంట్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అవి జతగా ఉన్నప్పుడు అంటే జోడీగా ఉన్నప్పుడు అవి స్టేబుల్ గా ఉన్నాయని అర్థం. అది విడివిడిగా ఉంది, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది, డబల్ ఎలక్ట్రాన్స్ లేవు అంటే దట్ ఈస్ అన్స్టేబుల్ మాలిక్యూల్ అని అంటాం అనమాట. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే దాని చుట్టూ బయటి ఆర్బిట్ లో అంటే అవుటర్ ఆర్బిట్ లో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఓకే, సో మరి స్టేబుల్ ఆటమ్ అంటే ఏంటంటే ఒక ఆటం ఉంది, దాని చుట్టూ ఆర్బిట్స్ ఏదైతే అవుటర్ ఆర్బిట్ లో రెండు ఎలక్ట్రాన్స్ సమానంగా ఎలక్ట్రాన్స్ జతగా ఉన్నాయి, సరి సంఖ్యలో ఉన్నాయి అంటే అది స్టేబుల్ ఆటం. బట్ ఫ్రీ రాడికల్ ఎలా ఉంటుందంటే ఇది కూడా ఒక ఆటమే, కానీ దీంట్లో బయటి ఆర్బిట్ లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, అది సింగిల్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే అది స్టేబుల్ అవ్వాలి అంటే దానికి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి, అప్పుడు అది స్టేబుల్ అవుతుంది. సో ఇదేం చేస్తుంది, దానికి ఎలక్ట్రాన్ దొరకనందుకు ఇది ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఎవరికైనా ఏ వర్క్ లేదు అంటే అంటే అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు ఎలా ఉంటారు, వేరే ఇంపార్టెంట్ వర్క్లు చేసేటప్పుడు వాళ్ళ మధ్యలో వెళ్ళి డిస్టర్బెన్స్ చేస్తుంటారు. అలాగే ఫ్రీ రాడికల్ కూడా దీనికి సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నందుకు అన్స్టేబుల్ గా ఉండి ఇది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది బాడీలో. ఇలాంటివి చాలా ఉంటాయి ఫ్రీ రాడికల్స్. కానీ మన బాడీలో ఏంటంటే డైలీ కొన్ని కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి, అలాగే కొన్ని కణాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, కొన్ని కణాలేమో సొంతంగా హీలింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఒక బయాలజికల్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు మన బాడీ. సో ఇలా మన శరీరంలో ప్రాసెసెస్ అంటే ఎన్నో రకాల జీవన క్రియలు జరుగుతూ ఉంటాయి, అంటే కెమికల్ రియాక్షన్స్ అనేది బాడీలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాసెస్ లో మధ్యలో ఈ కెమికల్ రియాక్షన్స్ అయ్యేటప్పుడు ఈ ఏదైతే ఫ్రీ రాడికల్ ఉందో ఇది అన్స్టేబుల్ గా ఉంటది, కాబట్టి అలాంటి మంచి మంచి రియాక్షన్స్ ఏదైతే జరుగుతుందో అక్కడ వెళ్ళి ఇది డిస్టర్బ్ చేసేస్తుంది. అప్పుడేమవుతుంది, ఏదైతే కెమికల్ రియాక్షన్స్ అవుతున్నాయో అవి బ్రేక్ అవుతుంది. ఆ చైన్ అనేది ఆ ఎలక్ట్రానిక్ బాండ్స్ లో ఉంటాయి అన్నమాట అవన్నీ ఆ చర్యలు. కానీ అక్కడ బ్రేక్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ చర్య కరెక్ట్ గా అవ్వనందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతూ వెళ్తుంది. సో మనం ప్రాపర్ గా ఇప్పుడు మనకు డైజెషన్ కరెక్ట్ గా కావాలి, మన శ్వాసక్రియ కరెక్ట్ గా కావాలి, మన రిప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, అలాగే మన న్యూరాన్స్ కరెక్ట్ గా వర్క్ చేయాలి, ఇంకా చాలా రకాల మన హార్ట్ కరెక్ట్ గా కొట్టుకోవాలి, మన లివర్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉండాలి. ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ అయితే ఉంటాయి బాడీలో, డిఎన్ఏ ఉంటుంది సెల్స్ లో. ఓకే, అన్ని కూడా చాలా రకాల
పనులు అవుతుంటాయి. కానీ ఇదేం చేస్తది ఫ్రీ రాడికల్ అంటే మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేసి అవి కరెక్ట్ గా అవి వర్క్ చేయకుండా చేసేస్తుంది. సో దాని వల్ల ఏమవుతుంది, ఏదైతే స్టేబుల్ ఎలక్ట్రాన్ ఉందో దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ ఫ్రీ రాడికల్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ద ఫ్రీ రాడికల్ టేక్స్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏ స్టేబుల్ ఆటమ్ టు పెయిర్ విత్ ఇట్స్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. దానికి పెయిర్ అంటే జతగా లేనందుకు హెల్దీగా ఉన్న సెల్ నుంచి, అంటే హెల్దీగా ఉన్న ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తను తీసేసుకొని దాన్ని అన్స్టేబుల్ చేసేసి అక్కడ ఒక ఫ్రీ రాడికల్ అనేది మళ్ళీ తయారవుతూ ఉంటుంది అనమాట. ఇలా మొత్తం మన బాడీలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది, మన బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే చర్యలు కరెక్ట్ గా జరగవు బాడీలో, దాని వల్లే డిసీజెస్ అనేది స్టార్ట్ అయిపోయి. ఇది ఒక్క రోజులో జరగదు. మనం ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నాం, మనం ఎలాంటి శ్వాస పీల్చుకుంటున్నాం, ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము, మన హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తినే ఆహారం ఏంటి, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. మరి దీనికి ఏం చేయాలి, ఈ ఫ్రీ రాడికల్ ని స్టేబుల్ చేయాలంటే ఏం చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీలో ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి అంటే దానికి అవుటర్ ఆర్బిట్ లో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది డోనర్ అంటే అది ఒక దాత లాగా వర్క్ చేస్తుంది. అదేం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ ని ఫ్రీ రాడికల్ కి ఇచ్చేసి దాన్ని స్టేబుల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఈ ఫ్రీ రాడికల్ సంఖ్య అనేది తగ్గుకుంటూ వస్తుంది. అప్పుడు మన బాడీ హెల్దీగా అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద ప్రాసెస్. సో వాట్ ఈస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్? ఓకే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే మన శరీరంలో ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ పెరుగుతూ ఉంటాయో అంటే ఆ సంఖ్య పెరుగుతుందో అప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ శాతం తగ్గుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాం అనమాట. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇక్కడ ఒక టమాటో మీరు వాతావరణంలో పెట్టారనుకోండి, సో అదేమవుతుంది కొద్దిసేపు ఒక 2 days తర్వాత పూర్తిగా పాడైపోతుంది అనమాట. ఓకే, ఇలా దాని మీద అంటే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తోటి అది కెమికల్ రియాక్షన్ అయిపోయి మొత్తంగా 2-3 days లో అది పాడైపోతుంది. అలాగే ఒక నార్మల్ సెల్ ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ ఫ్రీ రాడికల్స్ ఆ సెల్ మీద అటాక్ అయినప్పుడు సెల్ మొత్తం కూడా దానికి యాంటీ ఆక్సిడెంట్స్ దొరకలేదు కాబట్టి ఫ్రీ రాడికల్ సంఖ్య ఉండి ఆ సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాన్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. వెన్ free radicals increase and antioxidant decrease in the body, the damage that occurs is called oxidative stress. అంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యి యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ఆ డ్యామేజ్ ఏదైతే మీ శరీరానికి హాని ఏదైతే జరిగిందో దాన్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటున్నాం. ఓకే, అలాగే మరి వేర్ డు ఫ్రీ రాడికల్స్ కమ్ ఫ్రమ్ ఇన్ ద బాడీ? మరి ఎక్కడి నుంచి మీకు ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో జనరేట్ అవుతూ ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఒకటైతే స్ట్రెస్ మనం చెప్పుకున్నాం, స్ట్రెస్ నుంచి ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి, పొల్యూషన్ నుంచి అవుతుంది, జంక్ ఫుడ్ నుంచి అవుతుంది, కెమికల్స్ వల్ల అవుతుంది, అలాగే రేడియేషన్, మొబైల్ రేడియేషన్ కానివ్వండి, వైఫై కానివ్వండి, బయట టవర్స్ ఉంటాయి మొబైల్ టవర్స్, అక్కడ నుంచి కానివ్వండి, ఇలా స్మోకింగ్ తో ఇంకా ఆల్కహాల్ వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్, అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడతారనుకోండి అప్పుడు కూడా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి. యాంటీబయాటిక్స్ మీరు ఎక్కువగా తీసుకున్నారంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి బాడీ మళ్ళీ వీక్ అయిపోతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుంది. మరి వాట్ హార్మ్, ఇది అంటే ఎలాంటి హార్మ్ అనేది బాడీకి జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవుతుంది, అలాగే మీ బాడీలో ఉన్న సెల్స్ అనేది బ్రేక్ అవుతాయి, అలాగే స్కిన్ అనేది డల్ గా తయారవుతుంది, చిన్న ఏజ్ లోనే రింకిల్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి, ఫాస్ట్ ఏజింగ్ స్టార్ట్ అవుతుంది, అలాగే రిస్క్ ఆఫ్ బీపీ అంటే బీపీ ఇంక్రీజ్ అవ్వడం అయ్యే రిస్క్ ఉంటుంది, డయాబెటిక్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది, హార్ట్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకే వెన్ ఫ్రీ రాడికల్స్ ఇంక్రీజ్ టూ మచ్ the body's ability to stop them decreases, it is called oxidative stress. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే బాడీలో ఇంక్రీజ్ అవుతుందో మీ బాడీ అనేది టోటల్ గా డిక్రీజ్ అయిపోయి
యాంటీ ఆక్సిడెంట్స్ శాతం తగ్గడం, దాన్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాం అనమాట. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి నేను ఇంతకు ముందే చెప్పాను. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, చాలా రకాల డిసీజెస్ కూడా వస్తాయి, ఫాస్ట్ ఏజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా మందికి ఇప్పుడు 30 years లోనే వాళ్ళు 50 years లాగా కనబడుతుంటారు చాలా మంది. సో ఇలా ఫాస్ట్ ఏజింగ్ స్టార్ట్ అయితే ప్రీమాచ్యూర్ ఏజింగ్ అంటాం దాన్ని. అలాగే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండదు, ఎందుకంటే కొంచెం వర్క్ చేయగానే అలసిపోతూ ఉంటారన్నమాట. సో ఇది కూడా ఒక ప్రాబ్లం. దాన్ని ఇంకా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో, అలాగే హెయిర్ ఫాల్ కావడం, తొందరగా తెల్ల వెంట్రుకలు రావడం, ఇది కూడా అయిపోతుంది అనమాట. ఇంకా స్కిన్ అనేది డల్ గా కూడా స్టార్ట్ అయిపోతుంది. హై ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటే మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకోండి, అలాగే దాంట్లో స్కిన్ అనేది ప్రాబ్లం అయిపోతుంది, గ్లో అనేది తగ్గిపోతుంది. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మరి ఒకటే మనం చెప్పేది ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్ విత్ ఇన్ అస్ అని చెప్పొచ్చు. అంటే మన లోపలనే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. ఇది మనం గుర్తుపడితేనే చాలా బెనిఫిట్. ఇది చాలా మందికి తెలియదు అసలు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఎస్, ఇప్పుడు మనకి వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే వీక్ ఇమ్యూనిటీ ఒకవేళ మీకు ఉన్నట్లయితే దాని వల్ల కలిగే నష్టం ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది అవుతూ ఉంటాయి. అంటే ఆ తొందరగా జలుబు అవ్వడం, తుమ్ములు కంటిన్యూగా తుమ్ములు రావడం, ఆ తర్వాత ఒకవేళ వచ్చినా కూడా తగ్గకపోవడం. ఓకే, సో ఇంకా బ్రాంకైటిస్ కానివ్వండి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గర వెళ్తే కూడా డిలేడ్ రికవరీ, అంటే తొందరగా రికవర్ కాదు, అప్పటికప్పుడు కొద్దిగా మనకు బెటర్ అనిపిస్తుంది ఫీలింగ్. అంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, 3 days కోసం ఇస్తూ ఉంటారు. ఆ 3 days వాడాక మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అంటే అప్పటి వరకు బెటర్ ఉంటుంది, మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ వాతావరణం చేంజ్ అయిపోయింది, లేదా మీరు ఏదైనా తిన్నారు, లేదా గాలికి వెళ్ళారు, సో ఇలాంటి అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకు అటాక్ అవుతుంది. అలాగే మీరు ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ఒక్కోసారి డిలే అవుతూ ఉంటుంది, అంటే 15 days 1 month కానీ అది తగ్గదన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈరోజు ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల వస్తుంది. లో ఎనర్జీ అయితే కంపల్సరీ, ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎనర్జీ అనేది లో అవుతూ ఉంటుంది బాడీలో. ఇంకా అలర్జిక్ సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, మెంటల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, క్రానికల్ ఇల్నెస్ కూడా రిస్క్ ఉంటుంది అనమాట. ఓకే, సో లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమో ఉన్నాయి అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా వరకు ఉంటుంది. ఎప్పుడైతే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గుతాయో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా, అంటే ఎందుకు అంటే మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎప్పుడైతే బాడీలో ఉంటుందో డిఎన్ఏ అనేది సెల్స్ లో ఉన్న డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మన బాడీలో ఒక క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కానివ్వండి, మన బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఓకే, మౌత్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్స్ క్యాన్సర్, స్టమక్ లో కూడా క్యాన్సర్ స్టార్ట్ అయింది ఇప్పుడు, రైట్. అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అనేది ఉంది. ఎప్పుడు అంటే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గినప్పుడు. హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. కంపల్సరీ ఆర్టిఎల్ ప్లేక్ అనేది మీ హార్ట్ లో ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్, అదొక రిస్క్ అన్నమాట చాలా. అలాగే ఆర్థరైటిస్ డెవలప్మెంట్ కూడా చాలా ఉంది. లాంగ్ టర్మ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీ బాడీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఆ తర్వాత ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, టెంపరీ మెడికల్ సొల్యూషన్స్ ఏం చేస్తారు అందరూ కూడా, మనము కంపల్సరీ డ్రగ్స్ అనేది వాడుతూ ఉంటాం, హాస్పిటల్ వెళ్తాం, రైట్. హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉంటాము. మరి దానికి కొన్ని రకాల
డ్రగ్స్ అనేది వాడుతూ ఉంటాం, మెడిసిన్స్ అనేది వాడుతూ ఉంటాము, యాంటీబయాటిక్స్ కూడా చాలా రకాలుగా వాడుతూనే ఉంటాం. ప్రతి రోగానికి 7 days, 15 days, 1 month కూడా యాంటీబయాటిక్ వాడిన వాళ్ళ మనం చూస్తూ ఉంటాము. అలాగే ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళకు కీమోథెరపీ అనేది ఖచ్చితంగా చేయాలి. స్టేజ్ 3rd లో ఉంది అంటే 15 times కీమోస్ అయితే అవుతాయి అప్రాక్సిమేట్లీ. సో కీమోథెరపీ వల్ల కూడా ఎంతో రిస్క్ అనేది ఉంటుంది, చాలా వీక్ అయిపోతుంది బాడీ, హాస్పిటలైజ్డ్ అయిపోతాం చాలా ఎవరికి. హాస్పిటలైజ్డ్ అయినప్పుడు చూడండి, ఇప్పుడు మంత్లీ కాదు, పర్ డే 50,000 వరకు కట్టాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. సో అంత డేంజర్ సిచ్యువేషన్ లోకి మన బాడీ వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి హాస్పిటలైజ్డ్ అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా అది రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది. అలాగే రేడియేషన్ మన ఫోన్ ద్వారా కానివ్వండి, ఇంట్లో ఉన్న వైఫై ద్వారా కానివ్వండి, బయట ఏదైతే టవర్స్ ఉన్నాయో సో వాటి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా మనకి కంపల్సరీ అంటే ప్రాబ్లం అయితే ఉంటది. కానీ హాస్పిటల్ మీరు వెళ్ళాక అక్కడ రేడియేషన్ అనేది వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఇంకా చూస్తే సర్జరీకి వెళ్తారు, కొన్ని రకాల డిసీజెస్ కి ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది. అలా అంటే ఆ లెవెల్ కి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో తగ్గితే ఇట్స్ సీరియస్ మ్యాటర్ అయిపోతుంది లాస్ట్ లో. ఇంకా లేకుంటే లాంగ్ టైం మెడికేషన్ లో ఉంటారు, అంటే 6 months మెడిసిన్స్, 1 year మెడిసిన్స్ అలా వేసుకుంటూనే ఉండాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా మెడికల్ సొల్యూషన్ ఏం చేస్తాయి మనకి అంటే టెంపరీ రిజల్ట్ ఇస్తాయి. అంటే ఇమ్మీడియట్ సొల్యూషన్స్ ఇవి ఉన్నాయి అంటే అది ఏం చేస్తుందంటే టెంపరీగా మీకు రిజల్ట్ ఇస్తుంది, కానీ పర్మనెంట్ గా మన హెల్త్ నది క్యూర్ చెయ్యదు. కానీ రియల్ సొల్యూషన్ ఏంది దీనికి అంతా కూడా, ఈ రకంగా మనము ఆ స్టేజ్ కి వెళ్లకుండా ఉండడానికి మరి రియల్ సొల్యూషన్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ మన బాడీలో ఉండాలి. స్ట్రాంగ్ గా మన ఇమ్యూనిటీని మనం పెంచుకున్నామంటే అప్పుడు ఇలాంటి బాధలు పడకుండా ఉండవచ్చు మనం. ఓకే, సో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. మరి వాట్ ఈస్ ద రియల్ సొల్యూషన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకు రియల్ సొల్యూషన్ అంటే నౌ వాట్ కెన్ బి ద సొల్యూషన్ టు సచ్ ఎ ప్రాబ్లం. మరి ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెడికల్ ట్రీట్మెంట్ కి వెళ్ళాల్సిన పరిస్థితి మనకు వచ్చేసింది. మరి దీనికి కావాల్సిన సొల్యూషన్ ఏంటి అది చూద్దాము. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే కావాలి కదా కంపల్సరీ. ఇంతసేపు మనం చెప్పేది ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో ఉండాలి ఉండాలి, దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అంటున్నాం. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎలా అంటే మనం దీన్ని ఒక యాంటీ వైరస్ తోటి పోల్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాంటీ వైరస్ అంటే ఏంటి అంటే మన దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, రైట్. దాంట్లో వైరస్ అనేది ఇంజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మనం ఏం చేస్తాం, యాంటీ వైరస్ ని దాంట్లో ఇంజెక్ట్ చేస్తాం మన ల్యాప్టాప్ లో. ఎందుకంటే ల్యాప్టాప్ ని వైరస్ అటాక్ అవుతే పాడైపోతుంది ఫైల్స్ అన్ని కూడా. ఓకే, అంటే మన యాంటీ వైరస్ ఏం చేస్తుంది, ల్యాప్టాప్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన బాడీలో కూడా బయట నుంచి వచ్చే వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఏదైనా టాక్సిన్స్ కానివ్వండి బాడీలో ఎంటర్ అవ్వకుండా మన బాడీలో ప్రొటెక్ట్ చేసే ఇది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఇది కూడా యాంటీ వైరస్ లాగా, అంటే ల్యాప్టాప్ లో ఎట్లయితే యాంటీ వైరస్ ప్రొటెక్ట్ చేస్తుందో అలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. జస్ట్ లైక్ we use antivirus to protect our computers from viruses. Antioxidants are essential to protect our bodies from free radicals. ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడడానికి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉండాలన్నమాట. సో టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మరి ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే చాలా రకాల ఫుడ్స్ లో మనకి దొరుకుతాయి యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, నట్స్ నుంచి లభిస్తాయి, హై లెవెల్లో దొరుకుతాయి. ఈ ఫిగర్ లో చూపించిన విధంగా మీకు టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అన్ని కూడా పుష్కలంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది లభిస్తాయి అన్నమాట. ఓకే, మరి ఒరాక్ వాల్యూ ఏంటో మనం చూద్దాము. వాట్ ఈస్ ఒరాక్ వాల్యూ? ఓకే, సో ఒరాక్ దీన్ని మనము యాంటీ ఆక్సిడెంట్స్ కెపాసిటీని, అంటే ఫుడ్స్ లో కానీ ఫుడ్స్ లో ఉంటాయి కదా, ఒక వెజిటేబుల్ లో ఎంత ఉంది యాంటీ ఆక్సిడెంట్, ఒక ఫ్రూట్ లో ఎంత ఉంది, దాన్ని కొలిచేది అనమాట. ఇప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తాము,
బంగారం కానివ్వండి, లేదా మీరు పాలు కానివ్వండి, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేజీలలో కొలుస్తాం, రైట్? సో అలాగే ఏదైతే మనము దూరంని కూడా అంటే కిలోమీటర్స్ లో ఎలాగైతే కొలుస్తారో, మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి, లేదా ఒక ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఉన్నాయి అనేది ఒరాక్ అనే దాంట్లో కొలుస్తారనమాట. ఒరాక్ అంటే ఏంటి అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్ప్షన్ కెపాసిటీ. అంటే మీరు ఎంత ఫుడ్ తీసుకుంటే ఎంత మీకు ఒరాక్ వాల్యూ వస్తుంది అనేది చెప్పడం అనమాట. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ పవర్ ఏంటి అంటే, ఈ ఒరాక్ వాల్యూ అనేది మనకి ఎంత కావాలి, మినిమం రిక్వైర్మెంట్ 3000 నుంచి 5000 ఒరాక్ వాల్యూ కావాలి. ఆప్టిమం హెల్త్ అంటే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారంటే వాళ్ళకి 8000 నుంచి 10,000 ఒరాక్ యూనిట్స్ అవ్వాలి. మరి ఇది ఎవరు చెప్తున్నారు అంటే, ఇది WHO చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన లెక్కలు అన్నమాట ఇవి. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే రెగ్యులర్ ఫుడ్ మనం తీసుకుంటున్నామో దాని నుంచి మనకు ఎంత దొరుకుతుంది ఇప్పుడు అంటే 1200 నుంచి 1500 ఒరాక్ యూనిట్స్ అనేది మనకు దొరుకుతుంది. అందుకే మనము అంటే అప్పుడప్పుడు సిక్ అవుతూ ఉంటాం అన్నమాట. అంటే మనం కరెక్ట్ గా ఒరాక్ వాల్యూ మన బాడీలో ఉండటం లేదు, మనం అంత ఫుడ్ మనం ఇప్పుడు తీసుకోవట్లేదు, అందుకే మనము చాలా వరకు సిక్ అవుతూ ఉంటారనమాట. సో మరి మనము డైలీ ఒరాక్ ఛాలెంజ్ ఎంత ఉంది, మనం ఇప్పుడు హెల్దీగా ఉండాలి అంటే మనకు ఎంత ఒరాక్ వాల్యూ కావాలి అంటే కంపల్సరీ మనం 5000 నుంచి 6000 అంటే ఆల్మోస్ట్ 4000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ డైలీ అనేది మనం తీసుకోవాలి మన బాడీకి. మరి హౌ కెన్ ఐ గెట్ దిస్ మచ్ ఒరాక్ వాల్యూ ఫ్రమ్, మనం తీసుకునే ఫుడ్ లో వస్తుందని చెప్తున్నాం, మరి ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి మనకు దొరుకుతుంది అంటే ఇప్పుడు చూద్దాం. ఇంప్రాక్టికల్ డైట్, మనకు సఫిషియంట్ డైట్ అనేది ఉంది. ఆ డైట్ ప్రకారం మనం తీసుకుంటే కంపల్సరీ మనకి 4000 నుంచి 6000 వరకు ఒరాక్ వాల్యూ అనేది మనకు తీసుకోవచ్చు. ఈ ఒరాక్ వాల్యూ మనకు కావాలి అంటే మన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం మనం. డైలీ 3 to 5 kgs ఆఫ్ ఫ్రూట్స్, అది కూడా డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి, అది కూడా ఆర్గానిక్ ఫుడ్ అయి ఉండాలి. ఓకే, సో ఎందుకంటే మళ్ళీ మనం ఫార్మ్స్ లో ఎక్కడైతే కెమికలైజ్డ్ పెస్టిసైడ్స్ వాడింది తీసుకుంటే దానివల్ల నో యూజ్. ఓకే, కానీ మీరు ఆర్గానిక్ ఫామ్ లో పండించిన 3 to 5 kgs వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీరు తిన్నట్లయితే మీకు 100% ఒరాక్ అనేది దొరుకుతుంది. మరి ఒక పర్సన్ కి ఎంత అవుతుంది కాస్ట్, 3 to 5 kgs అంటే 1200 నుంచి 1300 పర్ డే ఉంటుంది. మరి ఫ్యామిలీలో ఒక్కరే ఉంటారా, ఉండరు, 4 మెంబర్స్ అయితే మినిమం ఉంటాం, రైట్? సో ఈ 4 మెంబర్స్ ఇప్పుడు ఒక్క పర్సన్ కే 1200 నుంచి 1300 పర్ డే అంటే మరి మంత్లీ ఎంత అవుతుంది, 36,000 ఒక్కరికి అవుతుంది. మరి నలుగురికి ఇంట్లో ఉంటే ఎంత అవుతుంది అంటే 1,44,000 అవుతుంది అనమాట. ఓకే, మరి సెకండ్ ఇదైతే కాస్ట్లీ, మన వల్ల కాదు, రైట్? మరి సెకండ్ ఆప్షన్ చూద్దాం. మన ముందు ఇంకొక ఆప్షన్ ఉంది. ఎంత అంటే 25 cups ఆఫ్ గ్రీన్ టీ అనేది తాగాలి, రైట్? వన్ గ్రీన్ టీ కప్ కాస్ట్ ఒక 10 రూపీస్ అనుకుందాం. మరి 10 రూపీస్ అయితే ఒక పర్సన్ కి ఎంత అవుతుంది, పర్ డే కి 250 రూపీస్ అవుతుంది. మరి ఒక పర్సన్ కి పర్ మంత్ ఎంత అవుతుంది, 7500 రూపీస్ అవుతుంది. మరి మంత్లీ ఫ్యామిలీ అందరికి ఒక నలుగురికి కావాలంటే 30,000. మరి 30,000 ఓన్లీ గ్రీన్ టీ మనం అయినా కూడా 25 cups తాగుతామా పర్ డే? ఇది కూడా సాధ్యం కాదు. మరి ఇంకొకటి చూద్దాం, థర్డ్ ఆప్షన్, రైట్? థర్డ్ ఆప్షన్ మనకి 30 గ్లాసెస్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది మనం త్రాగాలి. మరి ఒక్క గ్లాస్ కాస్ట్ ఎంత అవుతుంది, 35 రూపీస్ అని మనం అనుకుంటే ఒకరికి ఎంత అవుతుంది, 1050 రూపీస్ పర్ డే అవుతుంది. మరి మంత్లీ ఎంత, 31,500 రూపీస్. మరి టోటల్ ఒక ఫ్యామిలీకి ఎంత అవుతుంది అంటే 1,26,000 పర్ మంత్ అవుతుంది. మరి ఇదంతా కూడా ఒక నార్మల్ పర్సన్ కి సాధ్యమా అంటే ఒకసారి ఆలోచించాలి. ఒక పర్సన్ కి ఇదంతా నార్మల్, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది సాధ్యమా అంటే డెఫినెట్లీ నో. మరి ఇది మీరు మార్కెట్ లో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీ
మనకు వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ మనము ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి చెప్పగలగాలన్నమాట. ఓకే, మరి స్మార్ట్ సొల్యూషన్ ఏముంది అంటే, స్మార్ట్ సొల్యూషన్ మనకి ఒక 3 to 5 kgs ఆఫ్ ఫ్రూట్స్ మీరు తీసుకుంటే, అలాగే 25 కప్ గ్రీన్ టీ, అలాగే ఫ్రెష్ జ్యూస్ 30 గ్లాసెస్, ఇవన్నీ కలిపి మీకు ఓన్లీ 30 ml జ్యూస్ లో వస్తే చాలా హ్యాపీ కదా. సో అదే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే అల్ట్రా బెర్రీ సూపర్ పవర్ యాంటీ ఆక్సిడెంట్ సిరప్ అని చెప్పొచ్చు మనం. ఇది మనకు ఎవరు ఇస్తున్నారు అంటే మన ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీని వల్ల మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఇంజెక్ట్ అయిపోతాయి. ఇది 21+ ఫ్రూట్స్ హర్బ్స్ తోటి తయారైంది. ఇది యునిక్ బ్లెండ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి, రిచ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీంట్లో ఒక ఆప్టిమల్ హెల్త్ కావాలంటే ఇట్స్ ఈస్ ద బెస్ట్. సో ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చినందుకు మన కంపెనీ సిఎండి డాక్టర్ సాగర్ జోషి గారికి మనం థ్యాంక్ యూ చెప్దాం. దాంతో పాటు ఒక చిన్న వీడియో కూడా చూద్దాం. సౌండ్ రావట్లేదు, రైట్. ఇంప్రూవ్ డైజెషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, రైట్. సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మరి మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఇన్ అల్ట్రా బెర్రీ జ్యూస్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మనం చూద్దాము. సో అల్ట్రా బెర్రీలో మనకి బ్లూబెర్రీ ఉంది, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది బ్లూబెర్రీ. సో ఈ బ్లూబెర్రీ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇది ప్రైమరీగా మనకి యుఎస్ఏ, కెనడా, యూరోప్ లో దొరుకుతాయి. అలాగే నార్త్ హిమాలయన్ రీజన్ ఆఫ్ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. మరి దీని వర్క్ ఏంటంటే, ఇది బ్రెయిన్ కి చాలా బాగా పనిచేస్తుంది. అంటే బ్రెయిన్ ని మెమరీ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. టోటల్ గా బ్రెయిన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ఇది. దాంతో పాటు ఐ విజన్, అంటే మన కంట్లో రెటీనా ఉంటుంది. సో ఈ రెటీనా నుంచే మనకు చూపు అనేది మనం చూస్తాం అనమాట, అది ఉన్నందుకే. సో ఈ రెటీనానే మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మీరు స్క్రీన్ చూసేటప్పుడు కూడా మీ కళ్ళు వీక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే డైజెషన్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మీ గట్ హెల్త్ అనేది క్లియర్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో చాలా ఉంటాయి కాబట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో ఉంటే దాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే మన గుండెకు ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అలాగే ఇక్కడ డ్రాయింగ్స్ వేసారు, 1 minute. ఎవరు స్క్రీన్ ని టచ్ చేయకండి, టచ్ చేస్తే మరి స్క్రీన్ కూడా నాకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకు క్రాన్బెర్రీ బెనిఫిట్, ఇంకొక ఫ్రూట్ దీంట్లో ఉంటుంది. బెర్రీలో ఇంకొక రకం అన్నమాట ఇది క్రాన్బెర్రీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు మనం. ఈ క్రాన్బెర్రీ కూడా ముఖ్యంగా 1 minute. ముఖ్యంగా మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే యుఎస్ఏ, కెనడా, ఇంకా యూరోప్. మరి ఇది ఎందుకు స్పెషల్ అంటే, క్రాన్బెర్రీ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ ఇది. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, ముఖ్యంగా కిడ్నీస్ ని హెల్ప్ గా, అంటే కిడ్నీస్ ని హెల్దీగా ఉంచడానికి, అలాగే యూరినరీ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి, క్లీన్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. అలాగే క్రాన్బెర్రీ అనేది కిడ్నీస్ ని క్లెన్జింగ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రివెంట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది బాడీలో. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్టప్ చేస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తుంది.
ఓకే. సో యూరినరీ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని మీరు గూగుల్‌లో చేస్తే కూడా క్రాన్‌బెర్రీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఫేమస్ ఫ్రూట్ ఇది. చాలా ఇది కూడా మన అల్ట్రా బెర్రీలో ఉంది. ఓకే. సో నెక్స్ట్ మ్యాంగోస్టీన్ అనే ఫ్రూట్ ఉంది. ఇది మనకు క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు దీన్ని మనం. ఇంకా ఇది ఎక్కడ దొరుకుతుందంటే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియాలో ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా ఉంది. కేరళ ఇంకా కర్ణాటకలో. మరి వాట్ ఈజ్ మ్యాంగోస్టీన్ అంటే ఇది ఒక ట్రాపికల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. దీని షెల్ అనేది బయటిది ఎలా ఉంటదంటే హార్డ్ గా ఉంటుంది, వైట్ కలర్ లో. అలాగే అంటే లోపల జ్యూసీ వైట్ గా ఉన్న పల్ప్ ఉంటుంది. సో దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి, గ్జాంథోన్స్ అనేవి. ఇది పవర్ఫుల్ గా ఉంటుంది, ఇంకా రేర్ గా ఉంటుంది అన్నమాట. అలాగే మ్యాంగోస్టీన్ అనేది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కూడా ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది, స్కిన్ హెల్త్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రూట్ చూద్దాం, గోజీ బెర్రీ అని. సో ఇది ఏ రకంగా వర్క్ చేస్తుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది అది కూడా మనం చూద్దాము. ఇది చైనా, ఇంకా మంగోలియా, హిమాలయ రీజన్స్ లో దొరుకుతుంది. ఇంకా ఇది మనకి మోస్ట్లీ ఇంపోర్టెడ్ ఫామ్ లో, డ్రైడ్ ఫామ్ లో ఉంటుంది, మనకు అందుతుంది. ఇది ఐస్ కి కానివ్వండి, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి, ఎనర్జీని బూస్టప్ చేయడానికి పనికొస్తుంది. అలాగే గోజీ బెర్రీలో ఏమేమి ఉంటుంది అంటే విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది, సి, ఐరన్, జింక్, ఇంకా హై యాంటీ ఆక్సిడెంట్స్, పాలీసాచరైడ్స్ ఉంటాయి దీంట్లో. అమినో యాసిడ్స్ చాలా ఉంటాయి, రిచ్ ఇన్ అమినో యాసిడ్స్. ఇంకా ఇది ఏ రకంగా ఇది యూజ్ అవుతుంది అంటే మన ఐస్ కి, అంటే మన విజన్, ఏదైతే కంటి చూపు వీక్ గా ఉందో వాళ్ళకి ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే కంటి చూపు మాత్రం చాలా బాగా అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఫ్రూట్స్ కూడా మన ఐ సైట్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి. ఇంకా చూస్తే మీ ఎనర్జీ లెవెల్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే వీక్నెస్ ఉండడం, ఫ్యాటీగ్ ఉండడం దాన్ని తగ్గిస్తుంది. స్కిన్ అనేది గ్లో అవుతుంది, యాంటీ ఏజింగ్, అంటే తొందరగా ఏజ్ అయిపోతూ ఉంటే చాలా మందికి, సో అలాంటి ఏజింగ్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. అలాగే లివర్ ని డీటాక్స్ చేస్తుంది, బ్లడ్ ని కూడా డీటాక్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎల్డర్ బెర్రీ ఉంది. సో ఈ ఎల్డర్ బెర్రీ ఏ విధంగా వర్క్ చేస్తుంది చూద్దాం మనం. ఇది ఇమ్యూనిటీ షీల్డ్ సపోర్ట్ గా పనిచేస్తుంది అనమాట. ఇది సూపర్ ఫ్రూట్ అంటాం ఇమ్యూనిటీ షీల్డ్ లో. సో ఇది ఎక్కడ దొరుకుతుందంటే యూరప్ ఇంకా నార్త్ అమెరికాలో ఉంటుంది. ఇండియాలో ఇది మనకి యూజ్డ్ ఫామ్ లో దొరుకుతుంది, ఇంపోర్టెడ్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో అందుతుంది. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక ఇమ్యూనిటీ షీల్డ్ గా పనిచేస్తుంది, మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. దేని నుంచి అంటే వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి. అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంది, అంటే కోల్డ్ కానివ్వండి, ఫ్లూ కానివ్వండి, చీటికి మాటికి చాలా మందికి అవుతుంటది, అవి రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. అలాగే లంగ్స్ కి సపోర్ట్ చేస్తుంది, అంటే మీ రెస్పిరేటరీ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో చాలా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ ని రెడ్యూస్ చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో ఏదైనా లోపల కూడా పార్ట్స్ స్వెల్లింగ్ అవుతూ ఉంటాయి, అది అలా అవ్వకుండా ఇది కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ మల్బరీ ఫ్రూట్ ఉంది. మల్బరీ దేనికి యూజ్ అవుతుందో మనం చూద్దాము. ఇది కూడా మనకు న్యాచురల్ సపోర్ట్ ఫర్ ఐస్ ఇంకా ఇమ్యూనిటీ, హెయిర్ కోసము ఇది యూజ్ అవుతుంది. ఇది ఏషియా, చైనా, కొరియా, ఇండియాలో దొరుకుతుంది. ఇంకా కామన్ గా ఇండియాలో ఎక్కడ పెరుగుతుందంటే నార్త్ ఇంకా సెంట్రల్ రీజన్స్ లో ఉంటుంది. ఇవి 3 రకాలుగా ఉంటాయి, పర్పుల్ కలర్ లో, రెడ్ కలర్ లో, వైట్, ఇలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. మరి ఈ మల్బరీ ఫ్రూట్ వల్ల మనకు కలిగే లాభం ఏంటి అంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్, కాల్షియం, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే. అలాగే ఇది హార్ట్ కి ప్రొటెక్టర్ గా వర్క్ చేస్తుంది. ఐస్ యొక్క అంటే మన కంటి చూపు ఇంప్రూవ్ అవుతుంది, అంటే రెటీనా ప్రొటెక్ట్ చేస్తుంది, బెటర్ విజన్ ఇస్తుంది. అలాగే విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ని చాలా డెవలప్ చేస్తుంది, ఎందుకంటే విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో.
మీరు ఎంత విటమిన్ సి తీసుకుంటారో అంత మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. హెయిర్ కి కూడా చాలా రకాలుగా ఇది యూజ్ అవుతుంది. మీ హెయిర్ ని గ్రోత్ అంటే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందని, చాలా మందికి హెయిర్ ఫాల్ సమస్యలు ఈరోజు కామన్. సో అలాంటి వాళ్ళకి ఆల్టర్బెర్రీ ఇవ్వండి, హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలాగే స్కిన్ లో అంటే డీటాక్స్ అనేది క్లియర్ చేస్తుంది, బాడీలో ఉన్న మొత్తం డీటాక్సిఫికేషన్ చేస్తుంది కాబట్టి స్కిన్ న్యాచురల్ గా గ్లో అవుతుంది. హార్ట్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది. షుగర్ ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది, అంటే హార్ట్ ని బ్యాలెన్స్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ఫ్రూట్ చూద్దాం, సీబక్త్ర అని అంటాం దీన్ని. ఇదే ఎలాంటి ఫ్రూట్ మనం చూద్దాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్ అన్నమాట యాక్చువల్ ఇది. సో ఇది ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ వన్ ఫ్రూట్, అంటే ఆల్ ఇన్ వన్ సూపర్ న్యూట్రిషన్ ఫ్రూట్ అన్నమాట. ఇది ఎక్కడ దొరుకుతుంది సీబక్త్రన్ అంటే హిమాలయన్ రీజన్ లో, ఎస్పెషల్లీ లేహ్, లడాక్, ఇంకా హిమాచల్ ప్రదేశ్, టిబెట్, ఇక్కడ ఇది దొరుకుతుంది. మరి దీంట్లో ఏముంటాయంటే విటమిన్ సి, హైయెస్ట్ విటమిన్ సి. ఎంత సమానం ఇది అంటే, మీకు ఆరెంజ్ ఫ్రూట్ ఉంటది కదా, ఈ ఆరెంజ్ ఫ్రూట్ మీరు 12 ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంతైతే విటమిన్ సి లభిస్తుందో, ఒకే ఒక సి బక్త్రన్లో అంత విటమిన్ సి ఉంటది. అలాగే విటమిన్ ఈ, ఏ, బి కాంప్లెక్స్, ఇంకా ఒమేగా 3, 6, 7, 9, అలాగే 40+ యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, మినరల్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రూట్ మాత్రం. అంటే ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనకు ఉన్నాయి చూడండి దీంట్లో. యూజెస్ ఏంటి అంటే, ఇమ్యూనిటీ సిస్టమ్ ని అబ్వియస్లీ ఇంప్రూవ్ చేస్తుంది, విటమిన్ సి ఉన్నందుకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది బాడీకి, ఎనర్జీ లెవెల్స్ హైయెస్ట్ గా మీకు ఉంటాయి, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది, ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. హార్ట్ విషయానికి వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది. లివర్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటే ఆ లివర్ ని మీ బాడీ డీటాక్స్ చేస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ విషయంలో చూసుకుంటే స్కిన్ గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది, ఇంకా యాంటీ ఏజింగ్ గా కూడా ఇది వర్క్ చేస్తుంది. డైజెషన్ లో చూసుకుంటే మన గట్ హెల్త్ అనేది స్ట్రాంగ్ గా పెడుతుంది సీబక్త్రన్. నెక్స్ట్ ఫ్రూట్ మనం చూద్దాము. అలాగే టోటల్ గా మనకి బెర్రీ పవర్ హౌస్, ఇవన్నీ కూడా రకరకాల బెర్రీ ఫ్రూట్స్ మన ఈ జ్యూస్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం, దీన్ని అన్ని బెర్రీ పవర్ హౌస్ అని అంటాం. అలాగే దీంట్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మరి ఒక్కసారి ఓవర్లుక్ అనేది మనం వేద్దాము. దీంట్లో బ్లూబెర్రీ ఉంటది, మరి దాని దేనికి యూజ్ అవుతుందంటే బ్రెయిన్ హెల్త్ కోసం, మెమరీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది, ఐ విజన్ ని సపోర్ట్ చేస్తుంది. ఎల్డర్ బెర్రీ ఉంటుంది దీంట్లో, అదేం చేస్తుంది అంటే మీ ఇమ్యూనిటీని ఒక షీల్డ్ లాగా వర్క్ చేస్తుంది బాడీకి. అలాగే ఫ్లూ ఏదైనా ఉంటే మీకు, అంటే దగ్గు కానివ్వండి, జలుబు కానివ్వండి, ఇలా ప్రాబ్లమ్స్, దమ్ము కానివ్వండి వస్తే అది ప్రొటెక్ట్ చేస్తుంది. క్రాన్బెర్రీ ఉంటుంది, ఇది యూరినరీ ట్రాక్ క్లెన్జర్ గా వర్క్ చేస్తుంది, కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. స్ట్రాబెర్రీ ఉంటుంది, ఇది స్కిన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఇంకా బ్లాక్ కరెంట్ అని ఇంకొక ఫ్రూట్ ఉంటది, ఇదేం చేస్తుంది అంటే మళ్ళీ ఐసైట్ ని ఇది కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అనమాట. అలాగే మనకు ఎగ్జాయిట్ ఫ్రూట్స్ అని కూడా ఉన్నాయి, ఇంకొన్ని రకాల ఫ్రూట్స్ అనేది దీంట్లో యాడ్ చేయడం జరిగింది, అవేంటో మనం చూద్దాము. ఈ ఎగ్జాయిటిక్ ఫ్రూట్స్ వల్ల ఎనర్జీ వస్తుంది, డీటాక్సిఫికేషన్ అవుతుంది, స్కిన్ అనేది గ్లో అవుతుంది. అలాంటి ఫ్రూట్స్ లో మొదటిగా కివి. ఈ కివి కూడా హై విటమిన్ సి ఉంటుంది, ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ యాపిల్ ఉంది దీంట్లో, ఇదేం చేస్తుంది అంటే ఫైబర్ రిచ్ ఉంటుంది, ఇది డైజెస్టివ్ ని హెల్త్ ని బాగా చేస్తుంది. మ్యాంగోస్టీన్ అని ఇంకొక ఫ్రూట్ ఉంటుంది, ఇది యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీని కలిగి ఉంటుంది, దీన్ని క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటాం. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, ఇదేం చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ గా వర్క్ చేస్తుంది, ప్లస్ ఐరన్ ని కూడా కలిగినందుకు గట్ అనేది హెల్దీగా ఉంటుంది. నోని అని ఇంకొక ఫ్రూట్ ఉంది, ఇది సెల్యులర్ రిపేరింగ్ చేస్తుంది, తర్వాత క్రానిక్ ఫ్యాటిగ్ ని ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇంకా మనం చూద్దాం, ఇండియన్ సూపర్ హబ్స్ కూడా దీంట్లో యాడ్ అయ్యాయి, ఓన్లీ ఫ్రూట్సే కాకుండా ఇండియన్ సూపర్ హబ్స్ ఉన్నాయి, అవి ఏంటివో మనం చూద్దాము. సో దీంట్లో మనకు
ఆయుర్వేదలో ఏదైతే వాడతారో అవన్నీ కూడా ఉంటాయి. అందుకే మనం పవర్ ఆఫ్ ఆయుర్వేద అంటున్నాం. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అశ్వగంధ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఆ, ఆ, ముస్లి ముస్లి అని ఇంకొకటి ఉంది, దాన్ని స్ట్రెంగ్త్ ఇస్తుంది, స్టామినా ఇస్తుంది. అలాగే స్టామినా ఫర్ బూస్టర్ మెన్ ఉమెన్ కి ఇస్తుంది. అలాగే మకా రూట్ ఉంటుంది, ఇది మనకి హార్మోనల్ సపోర్ట్ కి యూజ్ అవుతుంది. సా పల్మనెట్టో ఉంటుంది, ఇది కూడా ఆ, మన ప్రోస్టేట్ హెల్త్ కి అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ కి వర్క్ చేస్తుంది అనమాట. ఇండియన్ సూపర్ హబ్స్. ఇంకా చూస్తే మనకు గ్రీన్ న్యూట్రిషన్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. మరి ఆ గ్రీన్ న్యూట్రిషన్ ఏంటి అంటే ఈ గ్రీన్ ఏవైతే యాడ్ చేశారో దీని వల్ల ఏమవుతుందంటే డీటాక్స్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, బ్లడ్ క్లెన్జర్ గా కూడా వర్క్ చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మొరింగా లీఫ్. ఈ మొరింగా లీఫ్ ని వాడడం వల్ల 92 న్యూట్రియన్స్ అనేది వస్తాయి దానివల్ల. అలాగే 46 యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ అవుతున్నాయి. ఇదేం చేస్తుంది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, రైట్. సో అలాగే వీట్ గ్రాస్ కూడా దీంట్లో కలపడం జరిగింది. దానివల్ల క్లోరోఫిల్ రిచ్ ఉంటుంది, టాక్సిన్ ని రిమూవ్ చేస్తుంది, డిటాక్సిఫైయర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ టీ కూడా ఉంది దీంట్లో. ఇదేం చేస్తుంది అంటే బాడీ మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది, వెయిట్ లాస్ కి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సి బక్త్రన్ ఏం చేస్తుంది అంటే మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా దీంట్లో మిక్స్ చేశారు. అలోవెరా వల్ల గట్ హెల్త్ అనేది ప్రాపర్ గా ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ని సపోర్ట్ ఎలా చేస్తాయి, అలాగే రిపేరింగ్ ఇంకా ప్రొటెక్ట్ ఎలా ఉంటుంది, దానికోసం ఏం వాడారంటే సినమిన్ అంటే మనం దాల్చిని అంటాము. ఇది ఎందుకు అంటే ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా దీంట్లో మిక్స్ చేశారు. ఇది బ్లడ్ వెసల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ గా కూడా వర్క్ చేస్తుంది. మకా రూట్ ఉంది, ఇది మూడ్ ఎన్హాన్స్మెంట్ కి యూజ్ అవుతుంది, హార్మోనల్ రెగ్యులేషన్ కోసం దీన్ని వాడారనమాట. సో హౌ టు కన్జ్యూమ్ అల్ట్రా బెర్రీ, మరి ఇన్ని రకాల యూజెస్ ఉన్న అల్ట్రా బెర్రీని మనం ఎలా వాడాలి? ఓకే, మీరు హెల్దీగా ఉన్నారు అంటే 30 ml అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు బాటిల్ ఏదైతే ఇస్తామో బాటిల్కి ఒక మెజర్మెంట్ క్యాప్ వస్తుంది, ఆ క్యాప్ లో మీరు 30 ml అనేది తీసుకోండి విత్ 60 ml వాటర్. అది కూడా మీరు వార్మ్ గా ఉంటే బెటర్ అన్నమాట. ఓకే, వార్మ్ గా లేకపోయినా పర్లేదు, వార్మ్ గా తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్ అనేది మీరు తీసుకోవాలి. బిఫోర్ బ్రష్, లేవగానే ఫస్ట్ మీరు అల్ట్రా బెర్రీ తాగాలి. తర్వాత ఒక ½ కి మీరు బ్రష్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా డిసీజ్ ఉంది అంటే మీరు 30 ml ట్వైస్ కూడా తాగొచ్చు. ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో అంటే బిఫోర్ లంచ్ అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగాలి, రాత్రి మీరు 30 ml ఆఫ్టర్ డిన్నర్ మీరు తాగొచ్చు. అలాగే ఇంకా మంచి రిజల్ట్ రావాలి అంటే మీరు ఒకటేసారి తాగకుండా సిప్పు దాన్ని తాగితే ఏమవుతుందంటే బాడీ వెంటనే కంప్లీట్ గా అబ్జార్ప్షన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, రైట్. ఇంకొకటి ఉంది అక్కడ, మనము హూ షుడ్ నాట్ టేక్ ఇట్, ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది మనం వాడము. ఎందుకంటే డాక్టర్ అడ్వైజ్ లేనిది ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం ఏది కూడా ప్రిఫర్ చేయకూడదు. ఓకే, అలాగే లాక్టిక్ మదర్స్ అంటే ఎవరైతే పిల్లలకు పాలు ఇస్తున్నారో, పాలు ఇచ్చే మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఇవ్వము, రైట్. సో అలాగే ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత, మరి డైలీ అల్ట్రాబెర్రీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? చాలా మంది అంటారు కదా ఇది 3250 ఉంది, 4000 రూపీస్ ఉంది, రైట్. సో ఇంత కాస్ట్లీ పెట్టాలా మనం అంటే డెఫినెట్ గా మనం ఒక డిఫరెన్సెస్ అనేది చూద్దాము. మెడికల్ ట్రీట్మెంట్ కి మీరు వెళ్ళినట్టయితే చాలా రకాల డిసీజెస్ వస్తే మనం ట్రీట్మెంట్ కే మొగ్గు చూపుతూ ఉంటాము. ట్రీట్మెంట్ అంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ ఇస్తుంది కాబట్టి మనం అక్కడికి వెళ్తూ ఉంటాం.
మరి మీకు ఎప్పుడైనా సరే ఏదన్నా ప్రాబ్లం వచ్చింది హెల్త్ అంటే డాక్టర్ దగ్గర వెళ్తే అది ఏమవుతుంది, టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ అయితే అది కాదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి, ఆ రిస్క్ అయితే ఉంటుంది, హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని వల్ల ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ కాదు. ఓకే, అది తగ్గుతూ ఉంటుంది. అలాగే మంత్లీ ఎక్స్పెన్సెస్ చాలా మందికి ఏంటంటే ఒక 23,000 అప్రాక్సిమేట్లీ పెట్టడం జరిగింది. మామూలుగా మనకి 3,000 to 4,000 అయితే మంత్లీ అవుతుంది అనమాట. మరి అల్ట్రాబెర్రీ జ్యూస్ మనం డైలీ తీసుకుంటే ఏం లాభం అంటే, న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ మీకు దొరుకుతాయి, దానివల్ల మీ ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు, రూట్ కాజ్ మీద అది వర్క్ చేస్తుంది, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ ని సపోర్ట్ చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. మరి అల్ట్రాబెర్రీ మనకు డిపి ప్రైస్ లో 48 రూపీస్ పర్ డే, అలాగే ఎంఆర్పి తీసుకుంటే 98 రూపీస్ పర్ డే అవుతుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం చెప్తాం. మరి ఫ్యామిలీ హెల్త్ అనేది ఎవరికైనా సెక్యూర్ అనేది ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కరమే హెల్దీ కాదు, మన ఫ్యామిలీలో అందరూ హెల్దీగా ఉండాలి, అప్పుడే మనం కూడా హ్యాపీగా ఉంటాం. మరి మనం ఒక్కరమే తాగకుండా కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళు ఈ అల్ట్రాబెర్రీ అనేది తీసుకోవాలి. ఇది ఏం చేస్తుంది, ఒక సేఫ్ గార్డ్ లాగా మనకు మన ఫ్యామిలీ హెల్త్ అనేది కాపాడుతుంది. ఆ ఖచ్చితంగా మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, న్యాచురల్ గా ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తూ ఈ అల్ట్రాబెర్రీ ద్వారా, అంటే అల్ట్రాబెర్రీ మీరు తాగడం ద్వారా న్యాచురల్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అది ఇస్తుంది, దానివల్ల మీ బాడీ ప్రొటెక్ట్ అవుతుంది, మీ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. సో ఈరోజు మీరందరూ కూడా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అర్థమైందని అనుకుంటున్నాను అల్ట్రాబెర్రీ గురించి. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారు, కొన్ని అయితే నేను ఇప్పుడు ఒక చిన్నదైతే నేను చేస్తాను. సో ఇక్కడ డైలీ చాలా మంది ఏం అడుగుతారంటే, దీంట్లో ఆర్టిఫిషియల్ షుగర్ అయితే లేదు, మనకు పర్ డే ఒక 5 అంటే మామూలుగా 4,000 to 6,000 అంటారు, 5,000 to 7,000 ఈ వాల్యూలో మనకి అల్ట్రాబెర్రీ ఒరాక్ వాల్యూ ఇస్తుంది బాడీకి. మరి ఇందులో ఆర్టిఫిషియల్ షుగర్ లేదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు ల్యూక్ వామ్ వాటర్ లో అనే చెప్తూ ఉంటారు. గోరువెచ్చని నీళ్ళ బదులు మీరు వేడి నీళ్లు తాగాలి, ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు వేడి నీళ్లు తాగి తీసుకోవచ్చు. అలాగే డైలీ 2 times తీసుకోవాలా అంటే, మార్నింగ్ డోసు కంపల్సరీ తీసుకోవాలి, దానినైతే మీరు స్కిప్ అనేది చెయ్యొద్దు. సాయంత్రం మీరు స్కిప్ చెయ్యొచ్చు, నో ప్రాబ్లం, కానీ మార్నింగ్ అయితే కంపల్సరీ త్రాగాలి. మరి ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా కూడా ఈవినింగ్ భోజనం తర్వాత 30 minutes ఆర్ 45 minutes తర్వాత మీరు తీసుకోవచ్చు. మినిమం ఏజ్ 5 years అబోవ్. ఓకే, సో అలాగే మామూలుగా అయితే మనము 10 years అని లాస్ట్ టైం కూడా చెప్పాము, కానీ కొంతమంది అది ఇచ్చాక మంచిగా ఉంది రిజల్ట్స్ అన్నప్పుడు మళ్ళీ కంపెనీ 5 years అబోవ్ అని చేయడం జరిగింది, రైట్. సో స్టార్టింగ్ లో మాత్రం మనం 10 years నుంచి ఒక ట్రయల్ ఫర్ ఎర్రర్ గా మనం 10 years నుంచి ఇచ్చాము, రైట్. సో ఏ డిసీజెస్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చా అంటే, కంపల్సరీ మీకు మెడిసిన్స్ ఉంటే, మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటే కూడా ఈ జ్యూస్ అనేది తీసుకోవచ్చు, దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఎవరైనా యూరిక్ యాసిడ్ ఉంది, లేదా స్టోన్ ఉంది, లేదా మీకు ఫీవర్ ఉంది, అప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, 30 ml ప్రోడక్ట్ లిక్విడ్ లో మీకు 4,000 నుంచి 5,000 ఒరాక్ వాల్యూ లభిస్తుంది. కొంతమందికి టాక్సిన్స్ చాలా ఉన్నాయి, అంటే మెడికేషన్ లో ఉంటారు, కొన్ని సంవత్సరాలు మెడికేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి యూరినేషన్ ఫ్రీక్వెంట్లీ అవ్వడం, లేకపోతే ఫేస్ మీద కొంతమందికి పింపుల్స్ రావడం జరిగింది, రైట్. సో అలా మన బాడీ అనేది స్టెరిలైజ్ అవుతూ ఉంటది కాబట్టి కొంతవరకు ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటే, వెరీ రేర్ కండిషన్స్ ఇవన్నీ కూడా. ఓకే, కొంతమందికి చెమటలు రావడం, ఇలా ఒకసారి మీ బాటిల్ ఓపెన్ చేశాక 45 days లో అది కన్జ్యూమ్ చేయాలి, రైట్. అలాగే డయాలిసిస్ పేషెంట్స్
కూడా కొంత రిజల్ట్ నార్త్ లో వచ్చింది. కానీ డయాలసిస్ పేషెంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నారు అది మనం అబ్జర్వ్ చేసి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, సొంతంగా ఎప్పుడు మనం ఇవ్వకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎందుకు వాడొద్దని చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. వాళ్ళకైతే ఇమ్యూనిటీ డౌన్ ఉంటది, వాడొచ్చు కదా. ఓకే, సో దీంట్లో అలోవెరా ఉంటది కాబట్టి అది వేడి చేస్తుంది. సో అలాగే లాక్టిక్ ఉమెన్ ఎందుకు వాడొద్దు అంటే మదర్ లో అంటే తల్లి లోపల ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తల్లి పాల ద్వారా బిడ్డకు వెళ్తుంది కాబట్టి మరి ఆ పాపకు డేంజర్ అవుతుంది, చిన్నగా ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉంటుంది పిల్లలకు, కాబట్టి మనము లాక్టిక్ ఉమెన్స్ కూడా ఇవ్వం. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీ అందరికీ కూడా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. అశ్విన్ గారు మీరు ఉన్నారా అవైలబుల్? ఎస్ మేడం, ఎస్ మేడం, మేడం. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే ఆల్ట్రాబెర్రీ గురించి చెప్పడం ఈ రోజుల్లో మనకు చాలా ఇంపార్టెంట్ మేడం. ప్రతి ఒక్కటి కూడా మనము బూస్టర్ ఇన్కమ్ తో ప్రొడక్ట్ తో పాటిస్తున్నాం కాబట్టి దాని గురించి కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో లీడర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఎందుకంటే మనకు ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి కంపల్సరీ. సో ఎవరికి డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేసి